దేవుని ద్వారా మనకు కృప కలుగుతుంది. అర్థం చేసుకోండి, దేవుని ద్వారా మనకు కృప కలుగుతుంది. మనుషుల ద్వారా కృప కలగదు. మనుషుల ద్వారా ఏ కార్యం జరగదు. మనుషుల ద్వారా ఏ పని కూడా జరగదు. ఇప్పుడు ఒకరోజు నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతున్నప్పుడు ఒక దర్శనాన్ని చూశాడు, ఒక స్వప్నాన్ని చూశాడు. చూసిన తర్వాత ఆ దర్శనాన్ని ఎవరించుటకు చెప్పుకుంటూ దానియేలు ముందుకు పిలిపించాడు. దానియేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, పరిశుద్ధుడు. ఈ దానియేలు పిలిపించి అడుగుతాడు, అయ్యా నేను గత రాత్రి ఒక దర్శనాన్ని చూశాను, ఒక స్వప్నాన్ని చూశాను, అది నాకు అర్థం కావటం లేదు అని చెప్తే అప్పుడు దానియేలు ఆ దర్శన భావాన్ని చెప్తాడు. ఆమేన్. ఏమని చెప్తాడో చదవండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 24వ వచనం. చాలు 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 వినండి. ఆ దర్శనంలో ఉన్న భావం ఏమిటంటే, నువ్వయ్యా ఈ బబులోను రాజధాని దృష్టికి నేను కట్టించాను, ఇది నా వల్లనే ఈ యొక్క రాజధాని ఏర్పరచబడింది, నా ద్వారా ఈ రాజధానికి వైభవం కలిగింది అని మనస్సులో కలిగించాడు. ఎవరండి? బబులోను రాజు. ఆమె చెప్తారు పెద్దగా, మనస్సునందు కలిగించాడు. ఈ పట్టణం అనే ఆధారం స్థాపించబడింది. ఇది నాది, ఈ వస్తువు నాది, ఇది నాది, నా దారి ఏర్పరచబడింది, నాది 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 నాదని ఆ వ్యక్తి నాది నాదని చెప్పుకుంటూ మనసునందు గర్వించాడు. ఎందుకంటే బాగా వినాలంటే చాలా జాగ్రత్తగా వాక్యాన్ని. మనస్సునందు గర్వించాడు. ఇప్పుడు కొంతమంది అంటారు, అయ్యారు ఏంటి చర్చి, మన ఒక తమ్ముడు హైదరాబాద్ నుంచి వచ్చి అంబేద్కర్ కాలం నుంచి వచ్చాడు, ఇక్కడ నుంచే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వచ్చాడు. బుధవారం రోజున వాళ్ళ బాబుకి అన్నప్రసన్న కార్యక్రమం అనుకుంటే బహుశా నన్ను పిలిపిస్తే వాక్యం మీద చెప్పి రావడం జరిగింది. సరే సాయంత్రం తన ఫ్యామిలీని తీసుకొని మందిరానికి వచ్చాడు. వాళ్ళని ముందుకు జరుపుకోండి, స్త్రీలు దయచేసి స్త్రీలు ముందుకు జరుపుకోండి అని చెప్పి ముందుకు జరుపుకోండి. వచ్చి ముందుకు చేతులు చాపి గట్టిగా చెప్పాము. అందరూ చెప్పాలి, నేను పురుషులు స్త్రీలు చేతులు చాపి చేతులెత్తి చెప్పమని అందరూ రెండు చేతులు చూపించి చెప్పండి. బుధవారం సాయంత్రం ప్రార్థన అయిపోయిన 9 గంటలకి వీళ్ళు మనవాడు అందరూ వెళ్ళిపోయారు. బుధవారం వచ్చాడు తమ్ముడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు అనుకుంటా, ఏ జాబ్ చేస్తా నాకు తెలియదు. ఆ తమ్ముడు మ్యారేజ్ కూడా నేను వెళ్ళాను. ఆ తమ్ముడు మ్యారేజ్ వెళ్ళాను. సైతాన్ బాగా క్రియ చేస్తున్నాడు. వాక్యం లేదు, చెప్పలేదు. చప్పట పెట్టి ప్రభుని పైన పంచదు. వచ్చి మ్యారేజ్కి వెళ్ళాలని చూశాను. చూసి 9 గంటల్లో మీరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత వచ్చి నుంచున్నాడు. తమ్ముడు ఎందుకమ్మా నుంచుంటా అని నేను కుర్చేస్తూ కూర్చున్నా. అయ్యి కాదు, ఈ మందిరం మీ సొంత మందిరేనా అన్న, మీ సొంత కారేనా, ఎన్ని మీయేనండి అన్నాడు. నేను ఆలోచించా, ఎన్ని నాది అనేది నేను. ఆమె ఎన్ని దేవుడిచ్చాడు బ్రదరు అన్నా. గర్వం ఎందుకు వస్తుందండి? నాదే. అది కారు మీద కూడా నా పేరు ఉంది, బైక్ మీద కూడా మా పాస్టర్ పేరు ఉంది. పాస్టర్ యేసురత్నం, పాస్టర్ అరుణ కుమారి ఎక్కడ
20 బాక్సుల పేర్లు నేను చూపించండి. అందుకనే ఏ వస్తువు కొన్నా కానీ దానికి స్టిక్కరింగ్ లేదు. ఎందుకు తెలుసా? నాగంచి నన్ను ఎవరు ఏం చేయరు. నా వేసే ఒక తన్ను తంతాడు. ఇక్కడ నేను నన్ను ఏం చేయలేదు. ఎన్ని నాయని అంటే నిన్ను ఏం చేయలేదు. పైన దేవుడు ఉన్నాడు. ఎవడై నీకు ఇచ్చింది ఆ వస్తువులన్నీ ఎవరి? దేవునివి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేతుల చావి గడియాల చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని సంతకు వచ్చిన మన దైవమైన జీవితంలో తమ్ముడు ఆశ్చర్యపడిపోతున్నాడు. ఆ దేవుడు ఇచ్చాడు పాస్టర్ మీకు. అవును, దేవుడు ఇచ్చాడు. దేవుడిచ్చాడు. చూడండి, దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇక్కడ దేవుడు అని కృపిస్తే రాజధాని కట్టించాడు. రాజధాని కట్టించిన తర్వాత ఈ రాజధాని నా ద్వారా కట్టబడింది. ఈ రాజధానికి ఎంతో వైభవం కలిగిందంటే ఇది నా ద్వారా, నాది నాది అని ఎప్పుడైతే మనసులో తలంచుకున్నాడో, మనసులో గర్వించాడో, దేవుని అతిశయించలేదు, దేవుని కృపను బట్టి ఆనందించలేదు. దేవుడు కోపం వచ్చింది. ఒరే, ఇదంతా నా ద్వారా కలిగితే నాది నాదంట వింటున్నాను అని దేవుడు 7 సంవత్సరాలు ఎక్కడికి పంపించాడండి? అడవిలోనికి పంపించాడు. అడవిలోకి వెళ్ళాడు. పశువుల్ని గడ్డి వేసాడు. మానవుడే ఉండి గడ్డి మేయటం ప్రారంభించాడు. పక్షులకు వచ్చినట్లు గోళ్ళు చేతులకి కాళ్ళకి వచ్చినాయి. పక్షులకున్న గోళ్ళు వచ్చినట్లు వచ్చినాయి. మంచు అంత తడపబడ్డాడు. ఎండకి విండాడు. వర్షానికి తడిశాడు. పశు అడవుల్లో గడ్డి వేసినట్లుగా గడ్డి వేయటం ప్రారంభించాడు. దీనంతటి కారణం ఒక రాజు ఉండి ఎందుకు అలాంటి పరిస్థితిని దేవుడు ఆ రాజును అప్పగించాడు? అర్థమవుతుందండి? ఎందుకు దేవుడు ఆ స్థితిని ఆ రాజును తీసుకుని వెళ్ళాడు? ఎందుకు దేవుడు ఆ పరిస్థితి రాజుని తీసుకుని పశువులనే మార్చాడు? కారణం ఏమై ఉంది? చూస్తే అక్కడ ఏముంది? నాది. చదవండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. నా బలాధికారము, నా చదువు, నా నా ప్రభావ ఘనత కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కాదని మనస్సులో తనలో తాను అనుకుని చేతుల చాలు గట్టిగా చెప్పు, హుషారుగా చెప్పు. నాది అని మనస్సులో గర్వించాడు. అర్థమవుతుందండి? మనస్సులో గర్వించే స్వభావం. దేవుడు మన ఏదో నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, ఉండడానికి ఒక మంచి స్థలం ఇచ్చాడు, కట్టుకోవడానికి ఏమైనా మంచి వస్త్రాలు ఇచ్చాడు, తినడానికి కొంచెం ప్లేట్లో ఆహారం పెట్టిన దాన్ని బట్టి దేవుని మనం అభిషేకించాలి. కానీ దేవునికి మనం సమర్పడాలి. కానీ నాది నాది. దేవుడు ఎంత బాధపడి ఉంటాడండి. అరే నాదానే కదండి నేను బబులోను రాజ్యంలో రాజధాని నా యొక్క ఆ కృపదార కదా నేను ఈ స్థితిలో నిలబెట్టి కట్టించుకుంది. ఒక్క మాట చెప్పాలంటే, ఆది అంతమై ఉన్న యేసయ్య ప్రతిదీ ఆది అంతమై ఉంటాడు. కేవలం మనం పురుగు లాంటి వారివి. చేతులు చాలు గట్టిగానే చెప్పు, అందరికి చెప్పు హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకంటే ఏది లేదు. ఆయన ద్వారా మనకు కలిగినవన్నీ, ఆయన లేకుండా మనకి ఏది కలగలేదు. మనిషి జీవితంలో చోటు చేసుకుంటున్నాం. చిన్న జలపొచ్చిందనుకో, జాబ్ లేనప్పుడు మనం ఎలా ఉంటాం? చిన్న ఉదాహరణ చెప్తాను.
అయ్యే పాస్టర్ గారు ప్రార్థన అంటారు, కనిపించిన శ్వాసను కూడా ప్రజలు నాకు ప్రార్థన చేయండి అంటాం. చిన్న జాబై ప్రభు మనకి ఇచ్చేసాడు అనుకో, ఇక కనిపించిన మనుషుల్ని మనం లెక్క చేయము, కనిపించే సేవకు లెక్క చేయము. మనం ఏం చేస్తాం? గర్వముగా ఉంటాం. ఏదో చేసేసాం, ఏదో వచ్చేసింది అన్నట్లు మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. ఏమండి? అన్నట్లు నడిపించబడుతూ ఉంటాం. నాకున్నవన్నీయు నీవే యేసయ్యా. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి అందుకే చెప్పాలి హల్లెలూయా. నాకున్నవన్నీ నీవే ప్రభువా, నాకంటూ ఏది లేదు. చూడండి, నాది నాది నా ప్రభావం, నా తెలివి, నా జ్ఞానము, నా చదువు, నా డబ్బు, నా ధనము, నా ఆస్తులు, నా అందుచందమని ఏదైతే మనం అతిశయిస్తామో, దేవుడు అతిశయించినటువంటి బబులోను రాజును ఏం చేశాడంటే మనసులో ధరించడం ద్వారా బబులోను రాజును తీసుకెళ్ళి అడవులకు అప్పగించాడు. అడవికి అప్పగించాడు. అడవులు పశు ప్రాయుడిగా నడిపించబడుతున్నాడు. పశువు తినే గడ్డి తింటున్నాడు, మంచుకు తడుస్తున్నాడు, ఎండకి ఎండుతున్నాడు. చూడండి, గర్వం అనేది ఒక క్యాన్సర్ రోగం కంటే కూడా ఒక భయంకరమైనటువంటి ఇష్టపూరితమైన జబ్బు. అది మనలోనికి రానికుండా చూసుకోవాలి, అది మనలోనికి రానికుండా దాన్ని మనం కత్తిరించుకోవాలి. గర్వం అనేది ఆటోమేటిక్ వస్తుందండి. నాది అంటాం, ఏది మంద కాదు. ఆమె తల్లి గర్భం నుంచి నువ్వు ఒంటరిగానే దిగాంబరగా వచ్చావు, వెళ్ళే తప్పుడు కూడా దిగాంబరగానే నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. చెప్పు ఏది మంద కాదు, ఏది మంద కాదు. అతిశయించువాడు ప్రభునందు అతిశయించాలి. అతిశయించువాడు ప్రభునందు గర్వించి, యేసయ్య నన్ను రక్షించావయ్యా, యేసయ్య నన్ను కృపించావయ్యా, యేసయ్య నన్ను కాపాడావు, నన్ను బ్రతికిస్తున్నావు, నడిపిస్తున్నావు, అందుకు నీకు స్తోత్రం అని ఆయనందు నువ్వు అతిశయించాలి. ఆమేన్. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నారాధనా నీవే. చెప్పలేగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చంద్రబాబు చెప్పిన హల్లెలూయా, హల్లెలూయా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీవే. ఆమేన్, ఆమేన్. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీవే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. అందరూ ఆమేన్, 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 ఆమేన్. నా పరలోకపు తండ్రి యెహోవా
తోటలోనే ద్రాక్షావల్లితో నన్ను మంచుతాకి స్థిరపరిచావా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. చేతులు చాపి మరోసారి గట్టిగా చెప్దాం మనమందరం. హల్లెలూయా. మన అతిశయం ఆయన, మన ఊపిరి ఆయన, మన జీవం ఆయన. మనం బ్రతుకున్నామంటే ఆయన కృప. అర్థమవుతుందండి? కొంతమంది అతిశయిస్తారు, కొంతమంది గర్విస్తారు. ఏమి చూసుకొని గర్విస్తారు అర్థం కాదండి. మళ్ళీ ఏముందండి? ఈ మధ్య నేను స్టూడియోలోకి వెళ్ళి పాట పాడుతూ ఉన్నా. ఆ స్టూడియోలో మీటింగ్ చేసి డైరెక్టర్ నన్ను చూశాడు. స్టూడియోలోకి వెళ్ళి పాట పాడుతుంటే అయ్యగారు బాగా పాడు అన్నాడు. సరే పాట పాడా. బాగుంది అయ్యగారు, బాగుంది, దేవుడు మంచి స్వరం ఇచ్చారు మీకు, దేవుని కృప అన్నాడు ఆయన. నేను అప్పుడు అతిశయించాలి కనిపించాలి. నేనేమంటున్నాను సార్, ప్రభువా స్వరం మీది, పాట మీది, వాయిస్ మీది, అంత మీద ప్రభు, నాదేమి లేదు. చెప్పండి గట్టిగా. నీ సెల్లోది నాది అన్నావా పగల కొట్టేస్తాడు దేవుడు. దేవుడు నాకు ఇచ్చాడని చెప్పు. ఈ వాచి నాదన్నావా, అని నేను నీకు వాచి ఇస్తే నాదంటావేంద్రా, ఇది యేసయ్య ఇచ్చాడని చెప్పు. ఈ వాచి నాదన్నావా, దేవుడు పగల కొట్టేస్తాడు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడా, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడా, దేవునికి స్తోత్రం అని చెప్పాలి. దేవుడు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పకుండా నా ఆరోగ్యం నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటావా, నీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోద్ది. అర్థమవుతుందండి? ఉన్న ఆరోగ్యం అంతా అయిపోద్ది, కంటే సర్కంత అయిపోద్ది. ఏది చేసిన ప్రభు సన్నిధిలో ఏది చేసిన ప్రభు సన్నిధిలో ఆయన కృప, అంతేనండి. ఆయన కృప, ఆయన ద్వారా మనకి ప్రతిదీ కలిగింది. ఇప్పుడు రాజు గర్వించి ఏమైపోయాడండి, మనస్సునందు గర్వించాడు. గర్వం అనేది మనిషి జీవితంలో చోటు చేసుకున్నప్పుడు అది క్యాన్సర్ కంటే ప్రమాదకరమైంది. మన అతిశయం ఆయన. ఏ మాత్రం మన గర్వం రాకూడదు. రోజుకి వచ్చి 3-4 దేహాలు ఏడుస్తున్నాం, మీద అలపడతా ఉంటాం. నేను ఈ తేదీ నుంచి కూడా ఒక పెద్ద దేహాన్ని తీసుకొని వచ్చాను, అక్కడ పెట్టాను, నుంచి పెట్టాను. తమ్ముడు మీరకు తమ్ముడు ఇచ్చింది, ఈ తేదీ నుంచి తెచ్చాను పెద్ద దేహం. ఆ దేహాన్ని గద్దించిపోయింది. ప్రభువానికి స్తోత్రం అన్నాం. నన్ను చూసి దెయ్యాలు కూడా భయపడతలే. అసలు నేనంటే నాన్న అనుకున్నా. దేవుడు ఏం చేస్తాడు, బయట ఒక కోటింగ్ ఇస్తాడు, 4 రోజులు మంచం మీద పడుకుంటా, అంతేగా. దేహాలు వణుకుతుందంటే దేవుని భయము ద్వారా. రోగాలకు స్వస్థత కలుగుతుందంటే అది యేసయ్య ద్వారా. నా ద్వారా ఏమి లేదండి. నేను మామూలుగా విశ్వాసంతో ప్రార్థన చేస్తాను, విశ్వాసంతోనే ప్రార్థన చేస్తా, అంతమించి లేదు. మా స్థాయిలో ఏమి లేదు. అర్థమవుతుందండి? మా స్థాయిలో ఏమి లేదు. మిమిక్రీ ఉండదు, ఇంకొకటి ఉండదు. ఈశ్వర రక్తం ఇచ్చాడు దేవుడు. ఆ ఈశ్వర రక్తంతో మీరు శ్వాసలో పూసుకుంటే మీ జీవితంలో కార్యం జరుగుతుంది. మీరు వాక్యపరంగా నడిపించబడితే మీరు ఆశీర్వదించబడతారు.
చెప్పు, రెండు చేతులతో పెద్దగా చెప్పు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనానికి ముందు ఏం నడుస్తుందండి? గర్వం నడుస్తుందంట. నాశనానికి ముందు ఏం నడిచింది? గర్వం. గర్వించిన సౌలు రాజ్యాన్ని కోల్పోయాడు. కోల్పోలేదా? సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేయాలి, 2 సంవత్సరాలు పరిపాలన చేసి టికెట్కి ముగింపు చేసుకున్నాడు. గర్వించిన సౌలు రాజ్యాన్ని కోల్పోయాడు, ఆత్మహత్య చేసుకుని చచ్చాడు. గర్వించినటువంటి నెబుకద్నెజరు రాజు 7 సంవత్సరములు అడవికి అప్పగించబడ్డాడు. ఆమేన్. చెప్పాలి, చెప్పాలి. అది మళ్ళీ రాని కూడా చూసుకోవాలి. ఎంతటి వాళ్ళైనా కానీ ఎవరిని కనిపిస్తే ప్రయత్నం మా కొరకు ప్రార్థన చేయండి. మేము అదే చెప్తాం, అయ్యా మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్తాను. ఎక్కువగా మా కొరకు ఎక్కడ కనిపించిన శ్వాసలు మా కొరకు ప్రార్థన చేయని చెప్తాం. గర్వం అనేది మన జీవితంలో రాకూడదండి. అది వచ్చిందంటే మనం నాశనానికి దగ్గర అవుతున్నామని ఆటోమేటిక్ మనకు అర్థమైపోద్దండి. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటానికి ముందు అహంకారము. ఏ మనసు అండి? అహంకారం. నాకేంటి, నాకు ఏదో పని, నాకెంత సంబంధం లేదో, నాకెంత ఏం పని లేదో, నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నానని, వీళ్ళతో నాకేం పని లేదు, నాకేంటి అనే అహంకారపు మనస్సు. అది ఎవరిలో కూడా రాకూడదు. మనకి ఏమంటే నాకేంటి అన్న ఫీలింగ్ మన జీవితంలో ఎప్పుడు రాకూడదు. నాకేంటి అన్న ఫీలింగ్ నీ జీవితంలో ఎప్పటికీ రాకూడదు. నాకేంటి అన్న ఫీలింగ్ వచ్చిందా మనం లోపల పడిపోతాం, శాపలు పడిపోతాం, దరిద్రతలు పడిపోతాం, చెడ్డ కార్యక్రమాలు పడిపోతాం, తుచ్చమైన కార్యక్రమాలకు అప్పగించబడతాం. అది అహంకారపు మనసు. అది ఎవరిలో కూడా ఉండదు. అది క్యాన్సర్ కంటే ప్రమాదకరమైంది. ఈ మధ్య కావాలి పక్షుల నుంచి తీసుకొని క్యాన్సర్ భాగం వచ్చిందండి, గొంతు క్యాన్సర్ అని విశ్వాసులు ప్రార్థన చేయించారండి. ఆ మంచిదయ్య గారు ఆ క్యాన్సర్ భాగం తర్వాత ట్రీట్మెంట్ దెబ్బకి చచ్చిపోతున్నాను. అంతకంటే ఘోరమైన అహంకారపు మనసు, అహంకారమైన స్వభావం. మనం ఎంత దేవుడు మన బ్లెస్సింగ్ చేసుకొని ఎంత ఆయన కృపతో నింపుతున్నా ఆయన ఎదుట మనము ఎవరమి గట్టి పువ్వు లాంటి వారిమి. చెప్పా దేవునికి స్తోత్రం. మనలో ఏమీ లేదు. అహంకారమైన మనస్సు, అహంకారమైన స్వభావం అది మనలోనికి రానిచ్చుకోకుండా ఎప్పటికప్పుడే ప్రభు పాదాలు పట్టుకుని. అందుకే ఆ పాట రాసిన అర్థం ఉందండి. ఒక పాట రాయటానికి అర్థం ఉంటుందండి. పాట పాడేటప్పుడు కూడా ఆ పాటల అర్థాన్ని మనం గ్రహించి ఆ పాట ప్రకారం మనం నడిపించుకోవాలండి. ఇవన్నీ పాఠం కాదండి, పాడి వదిలేయటం కాదండి. ఆ పాటలో ఉన్నటువంటి భావాలు గ్రహించాలి, ఆ పాటలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాలు మనం గ్రహించాలి. బైబిల్ చదువుతున్నప్పుడు కీర్తనకారుడు దావీదు ఒక మాట అంటాడు, యేసయ్యా నన్ను నీ పాదపీఠముగా మార్చావయ్యా. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను ఆ పాటని ఎలా మార్చుకున్నా అంటే సాయిగా మొట్టమొదటిగా నీ పాదపీఠముగా యేసయ్యా నన్ను నీవు మార్చినావయ్యా. ఆమేన్. హల్లెలూయా. బగటిగా చెప్పా. మొట్టమొదటి బైబిల్ చదువుతున్నప్పుడు నాకు బయలుపరచబడిన మాట అది నేను ఎలా మార్చుకున్నా అంటే నీ పాదపీఠము నన్ను మార్చావయ్యా, అందుకు నీకు స్తోత్రం అయ్యా. యేసయ్య పాదపీఠం ఇది. చేతులు చాపి గట్టిగా చెప్పు, ఎవరు తెలిసి పద్ధతి చెప్పు. ఆయన పాదాలు నిలిపిన స్థలం ఇది. ఈ బలిపీఠం ఆయన పాదపీఠం ఇది. ఆయన పాదపీఠములను మార్చబడును గాక. యేసయ్య పాదాలు పెట్టుకునే జీవితంలో నీ జీవితం మార్చబడును గాక. యేసయ్య నిన్ను ఆవరించే కృప నీకు అనుగ్రహించబడును గాక.
ఉన్నా కానీ మోకాలు ఉంచి ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం అని ఈ బలిపీఠం పట్టుకొని ఏడ్చి ప్రార్థన చేసుకోవాలండి. అదండి ఆత్మీయత అంటే, అదండి ఆత్మీయత అంటే, అదండి విశ్వాస లక్ష్యం అంటే, అదండి సాగుల లక్షణం అంటే. మాస్టర్ గారు మీరు నాకు కూర్చోందుకు వెళ్ళిందిరా అని అంటే అదే అప్పుడు ఏం పెరిగింది మనకి? ఏం పెరిగింది? చెప్పాలి. ఏం పెరిగింది? గర్వం పెరిగింది, అహంకారం. ఆయనకి నువ్వు ఎల్లప్పుడూ ఆయన పాదపీఠముగా నువ్వు ఉంటే నిన్నేం చేస్తాడు ఆయన పాదపీఠము నీ జీవితాన్ని మార్చుకుంటే యేసయ్య నీకు మంచి కాపరిగా ఉంటాడు. మంచి కాపరి మంచి కార్యాలు చేస్తాడు. కొట్టు చాపట్లో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ పునరుత్థాన ఆరాధనలో ఆయన మంచి కార్యాలు చేయడము ఆయన మనసు నిలిపాడు. ఈ ప్రార్థన మందిరంలో ఆయన సన్నిధి ప్రత్యక్షపరచబడుతుంది. ఆయన కృప ఒక్కొక్క రావిస్తుంది. చెప్పలు మహిమపరచండి. గట్టిగా విషయాలను చెప్పలు పట్టండి. దేవునికి స్తుతి కలుగును గాక. స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ప్రభువుకే చెల్లును గాక. గట్టిగా ప్రతికున్నాగా సజీవులుగా గట్టిగా చెప్పడం ప్రభువు మహిమపరచుదా. సజీవులు నన్ను స్తుతించాలి. ఆయనకు పాదపీఠముగా మార్చబడాలి. ఎంత దేవుడు మీకు ఇచ్చినా, ఎంత దేవుడిని ఆశీర్వదించినా ఆయన పాద దగ్గర అనిగి మణిగుంటూ నేర్చుకోవాలి. ఏమాత్రం ఎందుకండి గర్వించామా? తాలింపు వేసుకుంటుందంటే ఒక కూర తాలింపు వేసుకునేటప్పుడు వాళ్ళ అమ్మాయిని అడిగిందంటే, అమ్మాయి తాలింపు వేస్తున్నాను కరివేపాకు తీసుకున్నా పో అన్న. కూతురు పరిగెత్తుకుంటూ తోటలోకి వెళ్ళి కరివేపాకు ఆకులు తీసుకొని వచ్చి ఏమంటే వాళ్ళ అమ్మగారికి కడిగించిందంట. కడిగిస్తే ఆ తాలింపులో కరివేపాకు వేయగానే సంభవించేసిందంట. కరివేపాకు అనుకుంటుంది అన్నిటిని ముందేసుకున్నారు. లాస్ట్ లో నన్ను తీసుకొని చేసేసారు అనుకుంటుందండి. కరివేపాకు కూరంతా వండుకున్న తర్వాత ఆ కరివేపాకుని తీసి పక్కన పెడతారండి. కొంతమంది తినేటప్పుడు ఏం చేస్తారు, అసలు నువ్వు ఎందుకు వేసుకోవాలి దాంట్లో? అక్కడ తలపై కదండి నాకదు, నువ్వు ఎందుకు వేసుకోవాలి దాంట్లో? కరివేపాకు ఎందుకు వేసుకోవాలండి? అన్నం తినేటప్పుడు ఏం చేస్తాం? కరివేపాకు తీసి ఏం చేస్తాం? పక్కన పెడతామండి. అంటే దేవుని మన అవసరాలకు వాడుకొని ఏమండి దేవుని మహిమపరచకుండా, దేవుని గణపరచకుండా మనం ఏం చేస్తామండి? మన కార్యక్రమాల్లో మనం ముందుకి తేలిపోతా ఉంటాము. అలా కాదు. అమ్మ చెప్ప గట్టిగా, అలా కాదు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రభు ఎందుకు నీతో నాతో మాట్లాడుచున్నాడు. నువ్వు ఎలా ఉండాలంటే దేవుని సరిగ్గా అహంకారం మనసు తొలగించుకోవాలి. అదిగో గర్వమని మనసు తొలగించుకోవాలి. ఎంత విషయమైనా ఆయన పాదాల దగ్గర పడి ఆయనకు నువ్వు పాదపీఠముగా మార్చబడితే దేవుడు నీకు రెట్టింపు కృపనిస్తాడు. ఒక వ్యవసాయం చేసుకునే ఒక రాజు ఉన్నాడండి. ముగిస్తున్నాను చూడడం. ఆ వ్యవసాయం చేసుకున్న రాజు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ద్రాక్ష తోటలు వేసాడు, అంచులపు తోటలు వేసాడు, మంచి మంచి తోటలు వేసాడు. దేవుడు ఆ రాజుని ఆశ్రయించినంత కాలం, ఆ రాజు దేవుడిని ఆశ్రయించినంత కాలం దేవుడు ఆ రాజుని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆ రాజును వర్ధలింప చేస్తూ ఉన్నాడు. దేవుని ఆశ్రయించినంత కాలం ఆ రాజు దేవుడు ఆశీర్వాదకరంగానే ఉన్నాడు. మీరు బాధ్యులండి. దేవుని మనం ఆశ్రయించడం అంటే ప్రార్థన చేసుకోవడం. దేవుని ఆశ్రయించడం అంటే ఆయన యొక్క సన్నిధిలో తగ్గించబడి అణిగిమణిగి నడిపించబడటం. దేవుని ఆశ్రయించడం అంటే వాక్య వెలుగులో కొనసాగటము. దేవుని ఆశ్రయించడం అంటే సావుకున్నట్లు వచ్చే ప్రతి మాటకి కట్టుబడి జీవించడం. దేవుని ఆశ్రయించినంత కాలం ఆ రాజు వర్ధిల్లుతూనే వచ్చాడు. ఆమె దేవుడు బాగా జ్ఞాపకం చేసుకొని
ఆ రాజుకి దేవుడు ఇలా కాదు, నా బిడ్డలకు గొప్ప చేయాలి, అదిగో మా తల్లిని గొప్ప చేయాలి, అదిగో నా బిడ్డలకు గొప్ప చేయాలి, అదిగో నా సంఘాన్ని గొప్ప చేయాలని దేవుడు ఆశ్చర్యమైన సహాయం అందిస్తూ వచ్చాడు. తెలియకుండా నీకు ఈ వారములో సహాయం రాబోతుంది. కొట్టు చప్పట్లు. విశ్వసించిన వారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ ఆరాధన పాల్గొన్న ప్రతి వారితో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచించి మాట్లాడుతున్నాడు, దర్శించి మాట్లాడుతున్నాడు. తెలియకుండానే ఈ వారముల మీకు అత్యున్నత సహాయం కలగబోతుంది. అత్యున్నత సహాయంతో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని తాగుతున్నాడు. మీ కొరతలు తొలగిపోవును గాక, మీ కొట్టు నింపబడను గాక. దాన్ని సమయంగా నెరవేర్చబోతున్నారు. పట్టు చెప్పట్లు పట్టు ఆలోచన సమయంగా నెరవేర్చబోతున్నారు. మీ పిల్లల జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు జరగబోతున్నాయి. ఆశ్చర్యమైన సాయం మీకు అందబోతుంది. విశ్వసించిన వారు గదిగా చెప్పండి. రెండు చెట్ల దానికి ఉత్సాహం చెప్పండి. ఏలియాను దేవుడు కాకుల ద్వారా పోషించినట్లు ఏలియాను దేవుడు అదిగో చెరుకు రోగ దగ్గర మాంసాన్ని రెక్కలను 3.5 సంవత్సరాలు దేవుడు అనుకరించినట్లుగా దేవుడు మిమ్మల్ని పోషించును గాక. కూర్చున్న చేతులు ఏమైంది? కూర్చోమో చేతులు ఏమైంది? ఎంతమంది గట్టిగా చెప్పాలి? దేవుడు మాట్లాడుతుంటే ఒకసారి మళ్ళీ నిద్రపల్లి గట్టిగా చెప్పండి. నిద్రపల్లి గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఎదిగింది మన సారి గట్టిగా మేలుకున్న గట్టిగా చెప్పండి. చెప్పండి, చెప్పండి. దేవుడు ఆశ్చర్యమైన సాయం అందించును గాక. దేవుడు అతనికి ఆశ్చర్యమైన సహాయం అందించాడు. ఇక అందించిన తర్వాత అతడు ఆ సహాయం బాగా వచ్చేసిందండి. దేవుడి సహాయం గొప్పదండి. మనుషుల సహాయం కొంచెమే. దేవుడు సహాయం చేస్తే నీ తొట్టి నిండుతుంది, నీ బుద్ధి నిండుతుంది. దేవుడు సహాయం చేస్తే నీ శత్రువుల దేవుడు నీ గిన్నె నిండి పొంగి పడగలగా దేవుడు ఆశీర్వదిస్తాడు. తిన్నంత, పోసుకున్నంత, వాడుకున్నంత సమృద్ధి అర్థమవుతుందండి. అంతగా దేవుడు మనకు బ్లెస్సింగ్ చేస్తాడు, అంతగా దేవుడు మనకి ఇస్తాడు. అయితే బైబిల్ ఏముంది చదవండి అమ్మ మాట. చూడండి, ఇక్కడ ఇదేనా వినాలి. అతడు స్థిరపరిచేంత వరకు దేవుడు అతనికి అత్యున్నత సహాయం అందిస్తూనే వచ్చారు. అది మనసులు ఏం చేశాడండి? ఇక నాకేంది, ఏం కలిగిందని మీరు చెప్పాలి. ఏం కలిగి చెప్పాలి? చేరు చాపెట్టి చెప్పాలి. ఏం కలిగింది? నాకేంది, నాకేంది, నాకేంది. చూడండి, నాకేంది ఫీలింగ్ అండి. నాకేంది, నాకేంది, వాతో నాకేం పని, ఏదో నాకేం పని, ఏమన్నా దిగాల్సిన అవసరం లేదా, ఇల్లు నాకేంది. మందిరం అంతా ఊడుస్తున్న చీపులు అన్ని ఇరిగిపోతున్నాయి. ఒక చిన్న చీపులు ఉంది, ఊడ్చి దాన్ని పైన వచ్చేసేసాం. తక్కిన చీపు లేదు కానీ పెంచడం లేదు మందిరంలో. అవే వెతికే ఎక్కడో వాడుకున్న చీపులు ఎక్కడో కనిపిస్తుంది, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వాడుకోవచ్చు వచ్చింది. అది అంటే నన్ను ఆ రోజు తీసుకునేసేవి కానీ పైలాగా ఎప్పుడు నీకు అవసరం పడ్డానా వాడతా అక్కడ మీరు చేతులు బయట గట్టిగా వాడతా. నాకేంటన్న ఫీలింగ్ నీలో నాలో కలిగిందంటే మనం దేవుని నిలబడినాము. దయచేసి ఈ రాజు స్థిరపడేంత వరకు దేవుడి ఇతన్ని కీర్తి యాపింపు చేస్తూ వచ్చాడు. ఆ రాజు స్థిరపడి మనస్సునందు ఏం చేశాడండి? కరిగించాడు. నాకేంది,
దేవుడు నన్ను ఆశ్రయించాడుగా, దేవుడు నన్ను ఈ స్థితి నుంచాడుగా, దేవుడు నన్ను పరిస్థితికి తీసుకొని వచ్చాడుగా అన్న గర్వం ఆటోమేటిక్ మన జీవితంలో సంభవిస్తూ ఉంటుంది. ఆ గర్వం రాకుండా నువ్వు నేను చూసుకోవాలి. అది నీలో ఉండకూడదు, నాలో ఉండకూడదు. ఆమేన్. ఆ గర్వం ఉందనుకో మనం చెడిపోతాము, మనం ఆత్మీయతను పోగొట్టుకుంటాము, ప్రార్థనలో దేవుని కృపకు దూరం అయిపోతాం, చెడిపోతాం. గర్వం వల్ల ఏమాత్రం ఉండకూడదు. ఆత్మీయతలో మనం చెడిపోతాం, మన ఆత్మీయ జీవితం పాడైపోతుంది. నాకేంటి 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 అని ఫీలింగ్ మనకు కలిగిందనుకో తప్పనిసరిగా మనం దేవుని కృపకు దూరం అయిపోతాం. ఎంత ఉన్నా ఆయన కృప. ఆమేన్. ఇచ్చింది ఆయనే, తీసుకునేది కూడా ఆయనే. అందుకు దేవునికి స్తుతి స్తోత్రము కలుగును గాక. అందుకు దేవునికి స్తుతి స్తోత్రము కలుగును గాక అని చెప్పాలి. కానీ మనుషులందు గర్వించి కొంతమంది చెడిపోతారు, అందరు కాదండి. కొంతమంది గర్వం అనేది ఆటోమేటిక్ గా అది నెత్తిపైకి ఎక్కింది, తలపైకి ఎక్కింది, ఏమండి మనసు పైకి ఎక్కింది. ఆ గర్వం మనసు జీవితాన్ని అతనాన్ని కూడా చేస్తుందండి. ఒకళ్ళకి చిన్న పరిచయం చేసుకుంటుంటే విశాఖపట్నంలో మరుస్తున్నాను. ఆ చిన్న పరిచయం చేసుకునే వాళ్ళు నన్ను పిలిపించి, అయ్యగారు 15వ తారీఖు మాకు ప్రార్థన పెట్టండి, 7వ తారీఖు ప్రార్థన పెట్టినట్టు 7వ తారీఖు వెళ్ళి ప్రయాసతో వెళ్ళి ఆ వాళ్ళ ఊర్లో ఆ తల్లి కొరకు వాళ్ళ అబ్బాయి కొరకు మేము ప్రార్థన పెట్టి స్టార్ట్ చేసి వాక్యం చెప్పి ప్రార్థన చేసి రోజులు కూడా ప్రార్థన చేసి వస్తూ ఉండాలి. ఇక కొన్ని మమ్మల్ని చూస్తూ ఉన్నారు. దురాత్మలు ఎట్లా వదిలిపోతున్నాయి, మనుషులకు పట్టిన రోగాలు ఎట్లా వదిలిపోతుంది చూసి ఆ తల్లి ఏం చేస్తుందంటే ఇక పాస్టర్ లాగా ఫీల్ అయిపోయి ఇక జనం తల మీద చేతులు పెట్టడం ప్రారంభించింది. ఏం పట్టింది మీరు ఎలా చేతులు రా అర్థమవుతుంది. కట్టి పెట్టు ఇద్దరు మీరు గట్టిగా. ఇద్దరు లేదు, ముగ్గురు లేదు, దేయాలకు తెలుసుగా. దేయాలకు తెలుసుగా మీకు ఎవరంటే ఉంటుండో మన శరీరంగా తెలుసు కదండి. ఒక్క దేయం కూడా పడిపోలేదు. శుభ్రంగా ఏం పడిపోయింది, సేవ లేదు, ఏమి లేదు. ఇప్పుడు ఏమైపోయింది తెలుసండి, బ్రహ్మపరిచి ఆత్మ బట్టి ఇంట్లో పూజ చేసుకుంటుంది. అది ఇంటేం చేస్తుంది చెప్పండి, ఇంటేం చేస్తుంది, పూజ చేసుకుంటుంది బ్రహ్మపరిచి ఆత్మ బట్టి. చూడండి, దేవుడు మనకి ఇచ్చిన కృపలో దానిలో మనం దాచుబడి దానిలో నడిపించబడాలి. చంద్రబాబు గారు చెప్పు, నాకేమిటి ఉచియాన్ని మనం చూస్తే ఉచియా జీవితంలో దోపేయాల్సింది ఎవరండి? దోపేయాల్సింది ఎవరండి? కూర్చోండి. దోపేయాల్సింది ఎవరు? యాచకుడు వెళ్ళి దూపం చేయాలి. నీ కొరకు ప్రార్థన చేసింది యాచకుడు. చంద్రబాబు తెల్లవారుజామున ఇదిగో ఫలాని కుటుంబాన్ని వ్యక్తిపరచుకోండి, అందులో వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళని దీవించమని యాచకుడు చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. ధూపం వేయాల్సింది యాచకుడు. 80 మంది సావుకులు అక్కడ ఉన్నారు. యాచకుడు 80 మంది సావుకులు ఉంటే వాళ్ళని పక్కన పెట్టి ఉచియా గర్వించి మనుషులను గర్వించి ధూప పీఠం మీదకెక్కి ఏమన్నా ఏం చేస్తున్నాడండి? ఎవరు చేయాలా పని? యాజకుడు చేయవలసిన పని యాజకుడు చేయాలి, దేవుని బిడ్డలకు చేయవలసిన పని దేవుని బిడ్డలు చేయాలి. కానీ యాజకుడు చేసే పని ఏమండి దేవుని బిడ్డలు చేయకూడదు. యాజకుడు చేసేటువంటి క్రియలో ఈ లక్షణాలు అనుకోకూడదండి. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేస్తే అది దీవెనకరంగా మార్చబడుతుంది. అదే చెప్పాలి, హుషారుగా చెప్పాలి, ఉల్లాసంగా చెప్పాలి. యాచకుడు చేయవలసిన పని యాచకులు వెళ్ళి ధూపం వేస్తారు, ప్రార్థన చేస్తారు. వచ్చే మనుషులను గర్వించి ఎక్కాడు. ఎక్కడికి ఎక్కాడు? ధూప వేదిక మీదకి ఎక్కేసేసి, బలిపీఠం మీదకి ఎక్కేసేసి ధూపం వేస్తున్నాడు. వాళ్ళు చెప్తున్నారయ్యా, నీకు దండం పెడతాం, మీరు రాజుగారయ్యా, మీకు ఆ బాధ్యత దేవుడు అప్పగించలేదు, మీరు ఆ పని చేయకూడదయ్యా, దయచేసి మీకు దండం పెడతాం, మీరు కిందకు దిగాలండి, బలిపీఠం మీరు ఎక్కకూడదు. బలిపీఠం మీద దానబలి అర్పించండి, సమర్పించమని సేవకులు ఉన్నారు. ఇల్లు వాటిని విడిచిపెట్టి, కులాన్ని విడిచిపెట్టి, మతాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని ద్వేషించి సమర్పించుకొని జీవితాలని దేవునికి బలిపీఠం మీద పెట్టమని కాల్చబడుతున్న యాజకులు ఉన్నారు. వాళ్ళు వేయవచ్చును, వాళ్ళు
అది మీరైకూడదు. అది మీ పని కాదని, అది యాజకుడి పని. మీరు అలా చేయవద్దు దయచేసి అని 80 మంది పాస్టర్లు పట్టుకొని ఆ విషయాన్ని ప్రతిలాడుతున్నా. అందుకని మీరు బాగా జాగ్రత్తగా గమనించండి. అక్కడక్కడ మనం కనిపిస్తూ ఉంటారు. ఎవరు చేయవలసిన పని వాడు చేస్తే దానికి ఇది ఉంటుంది. అవే యాజకుడు చేయవలసిన పని యాజకుడు చేయాలి. విశ్వాసం చేయాల్సిన పని విశ్వాసి చేయాలి. ఆమె ఇప్పుడు తోపు వేసి ఏమైపోయాడండి? తెల్ల కుష్ఠరోగం నాశనమే తెచ్చుకున్నాడు ఆమె. దీని అంతటి కారణం గర్వము అనేది మనలోకి రావాలి. మొత్తం చప్పట్లు. దేవునికి స్తోత్రం. గర్వం అనేది నీలోనికి నాలోనికి రాకూడదు. గర్వించిన సభలో రాజ్యాన్ని కోల్పోయాడు. గర్వించిన వచ్చా తెల్ల కుష్ఠరోగం తెచ్చిపెట్టుకున్నాడు. గర్వించినటువంటి నెబుకద్నెజరు రాజు గడ్డి వేశాడు, అడుగుతుంది వెళ్ళి. అది ఎక్కడ కూడా రాకూడదండి. దయచేసి ప్లీజ్ మీకు దండం పెట్టి చెప్తున్నా, మీరు అలాంటి వేరు ఉండకూడదు, మాది అలాంటి వేరు కూడా ఉండకూడదు. దేవుడు ఏ స్థితిలో నడిచినను వెగిరినను ఆయన కృప కలిగి ఉందాము. విశ్వసించండి గట్టిగా, విశ్వసించండి. ఆయన కృప కలిగి ఉందాము. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనం చూడండి. మాట చివరి అహంకారాలను ఎదిరించి ఆమేన్. అహంకారాలను ఎదిరిస్తే దేవుడు ఎవరు కృపిస్తాడండి? దీనులకు దీన మనస్సుని ఇవ్వమన్నారు. ఎంత వచ్చినా తగ్గించుకోవాలండి, ఎంత ఇచ్చినా తగ్గించుకోవాలండి, ఎంత ఇచ్చినా తగ్గించుకోవాలండి, ఏ స్థితిలో ఉన్నా తగ్గించుకోవాలండి, ఏ పరిస్థితిలో తగ్గించబడాలండి. ఆమేన్. అర్థమవుతుంది. ఏ స్థితిలో ఉన్నా, ఎంత ఇచ్చినా, ఏం చేసినా, నడిపించినా, ఎగిరించినా, దేవుడిని ముద్దాడినా, దేవుడి నిన్ను దేవుడి అనేకులకి తలగా మార్చినా, ఏ స్థితిలో ఉన్నా కానీ తగ్గించబడాలి. నువ్వు ఏ స్థితిలో నేను చేరువాలి. ఆమె అడిగది చెప్పాలి. మన ఊర్లో ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని నన్ను బతిలాడుతున్నారు. అన్న స్టేజ్ కన్నా, అన్న స్టేజ్ మీద రాత్రి నీకు దండం పెడతాను తమ్ముడు, నేను ఎక్కడా రాను, నువ్వు కూడా మాట చెప్తా అంటే నాకు వెళ్ళాలని లేదు, నేను వెళ్ళాలని లేదు. ఇంకొక పెద్ద వచ్చి పాస్టర్ గారు మీరు కూడా 2 మాటలు చెప్పమంటే ఆ 2 మాటలు చెప్పడానికే దేవుడు అక్కడ తీసుకొచ్చాడు అనుకున్న మాట చెప్పి మనం బతికించుకొని వచ్చేసేసి, నాకంటే ముందు సేవకులు వాళ్ళు చెప్తున్నా అండి, ఏ స్థితిలో ఉన్నా మనం నేల మీద వంట నేర్చుకోవాలి. చెప్ప గట్టిగా అందుకే చెప్పను చెందన చాపి ఉచిత చెప్ప. దేవుడు మీ అందరికి కృపదయ చేయబోతున్నాడు. మీకు సహాయం దొరకబోతుంది. చేతుల పైకి ఒక్క నిమిషం, అందరి పైకి ఒక్క నిమిషం. పైకి ఒక్క నిమిషం. దయచేసి అందరూ పైకి లేవాలి. కళ్ళు మూసి పైకి లేవాలి. నాకని చూడకూడదు. కళ్ళు మూసి దయచేసి అందరూ పైకి లేవాలి. 2 చేతుల పైకెత్తి అందరూ ఒక క్షణం చేతులు చూపించండి. నాగలిగా మీరు చూసే కళ్ళు మూసి బలిపీఠం వైపు చేతులు చాపండి. దయచేసి అందరూ కళ్ళు చేతులు చాపండి, పైకి ఎత్తండి. మీ చేతులు చూపించండి. 2 చేతులు చూపించండి. కళ్ళు మూసి ప్రార్థనలు వేగించండి. అందరు వేగించండి. దయచేసి అందరు వేగించండి. దయచేసి అందరు వేగించండి. దయచేసి అందరు వేగించండి. దయచేసి బయట ఉన్న వారు కూడా లోపలికి రండి. దయచేసి బయట ఏమీ లేదు. దయచేసి 2 చేతులు పైకెత్తండి. దయచేసి ప్లీజ్ 2 చేతులు చూపించండి. దయచేసి ఆకాశం చూపించండి. కళ్ళు మీ స్వామెట్టండి. ఆయన కృపతో ప్రభు నీతో నాతో మాట్లాడాడు.
చూపించు ఆకాశం వైపు. పెద్ద మనసుతో కళ్ళు మూసి ప్రభువుతో చెప్పు, అదిగో జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. సూర్యుడు తన యొక్క సౌర కార్యములను బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు భూమి మీద కృప చూపొచ్చు నీతి న్యాయమును జరిగించుతున్న దేవుని బట్టి అతిశయించాలి. నువ్వు చేతులు చాపు, చేతులు చాపు. బ్రతికించిన దేవుని బట్టి అతిశయించు. ఆరోగ్యం ఇచ్చిన దేవుని బట్టి అతిశయించు. కాపాడిన దేవుని బట్టి అతిశయించు. కాపాడిన దేవుని బట్టి అతిశయించు. చేతులు చాపు బిడ్డ, ఒక్క క్షణం రెండు చేతులు చాపండి. ఎందుకు ప్రభు ఈ రోజున చివరి ముగింపు ఆరాధనలో మనతో మాట్లాడాడు. జ్ఞాని నువ్వు అనుకున్న వద్దు బిడ్డ, మోసపోతా. యెహోవాకు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించు. అప్పుడు నీ దేహములకు ఆరోగ్యము కలుగుతుంది, నీ ఎముకలకు సత్వము కలుగుతుంది. గర్వం అది మనిషి జీవితాన్ని పతనం చేస్తుంది. అహంకారమైన స్వభావం అది మనిషి జీవితంలో అన్నిటికీ రాకూడదని, అన్నిటికీ పట్టుకూడదని చేతులు చాపు ప్రార్థన చేస్తున్నారు. గర్వించినటువంటి నెబుకద్నెజర్ రాజు మనస్సునందు నా రాజధాని అన్నాడు, నా ప్రభావం అన్నాడు, నా తెలివి అన్నాడు. చివరికి గడ్డి వేశాడు 7 సంవత్సరాలు. మరలా బుద్ధి తెచ్చుకున్న తర్వాత మరలా దేవుడు అతనికి రాజ్య సింహాసనం ఇచ్చాడు. ఆ స్థితికి మీరు ఎవరు వెళ్ళొద్దని ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన విచ్చేయడానికి మనకి ఆయన ద్వారా కలిగింది. మళ్ళీ ఏమి లేదో మన నిస్ప్రయోజకులమే. చేతులు చాపెట్ట, మాకు ఏమి లేదు బిడ్డ. చేతులు చాప, నీలో నాకు ఏమి లేదు. ఏ మంచితనం కూడా లేదు, ఏ యథార్థత కూడా లేదు నీలో నాలో. ఆయన కృప, ఆయన కలిగిరా. కన్నీరుతో ప్రార్థన చేస్తాం, కన్నీళ్లతో నోరు తెచ్చి ప్రభు ఏడుకున్నాము. గర్వించిన అదిగో సౌలు రాజ్యాన్ని కోల్పోయాడు. వాళ్ళ రాజ్యాన్ని దేవుడు అతనికి తిరిగి ఇవ్వలేదు. దేవుని కృప సౌలు మీద విస్తారముగా ఉంది, కానీ అహంకార స్వభావం అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని ఆత్మని దుఃఖపరిచాడు. ప్రార్థన చేస్తూ నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటానికి ముందు అహంకార స్వభావం నడుచును. ఐశ్వర్యవంతుడిగా దేవుడు ఉజ్జయాన్ని మార్చాడు. ఐశ్వర్యవంతుడిగా మార్చాడు ఉజ్జయాన్ని. అయితే ఉజ్జయ స్థిరపరచబడిన తర్వాత, అన్ని పొందిన తర్వాత, అన్ని మేలు అనిపించిన తర్వాత, ఉజ్జయ స్థిరపరచబడిన తర్వాత మనసు ముందు గర్వించి యాజకుడు చేయవలసిన పని అతడు చేస్తున్నాడు. యాజకుడు బలిపీఠం మీద దోపివేయించిన యాజకుడు పక్కన పెట్టి, అదిగో 80 మంది యాజకులు చెప్పుని ఇప్పించుకోకుండా వచ్చి అవి ఏం చేశాడు తెలుసండి? ఆ దోప వేదికను పట్టుకొని బలిపీఠం మీద బలి చెల్లిస్తున్నప్పుడు దేవుని కోపం వచ్చే మీద రగులుకొని అతని నసుల మీద తెల్లని కుష్ఠరోగం కలిగింది, చెడిపోయాడు. కనుక అహంకారం ఎదిరించి దేవుడు కృపిస్తాడు. దేవుడికి ఆశ్చర్యమైన సహాయం అందించబోతున్నాడు. ఈ ఆరాధనలో దేవుని కృపతో నింపబోతున్నాడు. దయచేసి చేతులు చాపు, రెండు చేతులు చాపు, రెండు చేతులు చాపు. ఒక్క క్షణం నీ కుడి చేతి చూపించి నీకు ఒకరిని ప్రార్థన చేయబోతున్నాను. నీకు ఒకరిని ప్రార్థన చేయబోతున్నాను. చేతులు చాపు. ఒక్క క్షణం, ఒక్క క్షణం నీ రెండు చేతులు చాపు, చేతులు చాపు. ఒక్క క్షణం. గట్టి ఒక నిమిషం సఫలవచ్చు.